ఎంతమంది పాతివ్రత్యంతో మండోదరి. అందుకే మీరు జాగ్రత్తగా గమనించండి, భర్త పాడైపోయిన వాడు ఉన్నాడేమో, భర్త పాడైపోయినా భర్తలో పరమేశ్వరుణ్ణి చూసుకున్న ఆడవాళ్ళు మాత్రం తరించిపోయారు. అందుకే రావణుడు చెడిపోయాడేమో, మండోదరికి మాత్రం పేరు ప్రఖ్యాతులు పాడవలేదు, మహాపతివ్రతగానే నిలబడింది. ఆమె కర్తవ్యం ఆమెది, ఆమె భర్త యందు దైవాన్ని చూసింది, ఆమె తరించిపోయింది. ఆయన పాడైపోయాడు అంతే. ఆయన అలా అర్థం చేసుకోలేకపోయాడు, పాడైపోయాడు. ఆమె కర్తవ్యంతో ఉంది. పతిని అనుగమించి పాతివ్రత్యంతో ఉన్న స్త్రీలు సాధించలేనిది ఈ జాతి యందు లేదు. ద్రౌపదీదేవి గొప్పతనమంతా పాతివ్రత్యమే, సీతమ్మ తల్లి గొప్పతనమంతా పాతివ్రత్యమే, అనసూయమ్మ గొప్పతనమంతా పాతివ్రత్యమే. అంత గొప్పతనాన్ని పురుషుడంత తేలిగ్గా సాధించలేడు, ఎంత తపస్సు చేయవలసి ఉంటుందో. అందున ప్రత్యేకించి కలియుగంలో గట్టిగా 100 సంవత్సరాల ఆయుర్దాయం పూర్తిగా అనుభవించేవాడెవరు? ఎవడంత తరించగలడు? అదే భర్త నిద్ర లేవగానే పరమేశ్వరుడే ఆ కంకణాలు, ఆ పాదములకు పెట్టుకున్న మంజీరముల సవ్వడితో పైకొస్తున్నాడన్న భావనతో ఒక్కసారి వంగి భర్త పాదములకు నమస్కరించి తన నొసటన ఉన్న కుంకం భర్త పాదం మీద పడేలా నమస్కరించిన స్త్రీ ఎవరున్నదో ఆమె కైలాస పర్వతం మీద పరమశివుడు లేచి పైకొస్తున్నప్పుడు ఆయన పాదములకు నమస్కరించిందని వేస్తారు. నేనెవరికి నమస్కరించను అలా? నాకు లేదా యోగం? నేను చెయ్యాలంటే ఒక్కరికే చెయ్యాలి, మా గురువుగారికి ఒక్కరికే చెయ్యాలి, ఆయన పరబ్రహ్మం కనుక. కానీ నేను మానసికంగా చెయ్యాలి. మా గురువుగారు నాకు 365 రోజులు ఎలా అందుబాటులో ఉంటారు? 365 రోజులు నేను తెల్లవారి నిద్ర లేచేసరికి నా గురువుగారు నాకు ఎదురుకుండా ఉంటారా? నేను మానసికంగా చెయ్యాలంటే నేను గుర్తు పెట్టుకోవాలి. నిద్ర లేవగానే నేల మీద పడాలి, పడగానే మా గురుపాదములు గుర్తు రావాలి, గుర్తొచ్చి నేను నమస్కరించి మా గురువుగారు అక్షతలు వేసి శివో రక్షతు శివో రక్షతు శివో రక్షతు అన్నట్లుగా నాకు వినబడి నేను నిద్ర లేస్తే. అదే నా భార్య అయితే ఏమీ అక్కర్లేదు, వంగి నా కాళ్ళకి నమస్కారం చేస్తే చాలు. అందుకని ఆవిడంది పతి రేకో గతి సదా. అసలు పతి ఒకడే కదా ఆ గతి స్త్రీకి. నువ్వు ఎక్కడో ఉంటే నేను అంతఃపురంలో ఉండి ఎందుకు దాంపత్యం? ఇంకెందుకు ఆ దాంపత్యం? నువ్వు ఎక్కడో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయ్యా నాకు పూజలన్నీ ఎందుకంటే ఆ భర్త దగ్గర ఉండడం కోసం, ఆ భర్తని సేవించుకునే అదృష్టం పొందడం కోసం. అందుకే ఆవిడ ఒక మాట అంది, భర్తృపాదు సేవ విశిష్యతే, భర్తృపాదఛాయా విశిష్యతే. ఆ భర్త యొక్క పాదముల నీడ ఎక్కడుంటుందో అక్కడ ఉండడమే అదృష్టం. భర్త పాదముల నీడంటే భర్త ఎక్కడ తిరుగుతాడో అక్కడే భార్య తిరగడం అదృష్టం. కానీ భర్త ఎక్కడో ఉండి భార్య ఎక్కడో ఉంటే ఏమిటి ఆ దాంపత్యానికి అర్థం? నాకు చెప్పండి. వైదిక ప్రాతిపదిక ఏది? ఎన్నో పూజలు చేస్తోంది, అసలు పూజే లేదు ఆ ఇంట్లో. నిజానికి ఆ ఇంట పూజ లేదు. ఎందుకని? పూజలో సంకల్పం ఏమిటి? ధర్మపత్ని సమేతస్య సకుటుంబస్య సపుత్రకస్య సబాంధవస్య. ఎవరు చేయమని? ధర్మపత్ని సమేతస్య అంటే ఎవరు చేయాలి పూజ? ఆడదానికి ధర్మపతి సమేతస్య అని సంకల్పం లేదుగా. అంటే ఎవరిని చేయమని దాని అర్థం? పురుషుణ్ణి చేయమని. పురుషుడు ఇంట్లో లేడు, ఎక్కడో ఉంటాడు, ఈవిడ పూజ చేస్తోంది, అసలు సంకల్పం ఉందా అలా? మరి ఆడది పూజ చేయకూడదా అండి? నిష్పక్షపాతంగా చెప్పాలంటే అక్కర్లేదు. నేను పరమ యథార్థం చెప్తున్నాను, కుండ బద్దలగొట్టి చెప్తున్నాను, నేనేం అబద్ధం చెప్పట్లేదు, వేద హృదయం చెప్తున్నాను. భర్త పాదాలకి నమస్కరిస్తే చాలు, భర్తను అనుగమిస్తే చాలు, ఆమె సమస్త పూజలు చేసినట్టే. పూజ ఎవరిది? మగవాడిది. ఇల్లు విడిచిపెట్టి మగవాడు వెళ్ళిపోతే ఆమె ఎన్ని చేసినా ఇంట పూజ లేనట్టే, దేవతల ఉపవాసం చేసినట్టే. ఎందుకంటే ఇల్లు దోషభూయిష్టం అయిపోయిందని గుర్తు. కాబట్టి నీ పాదముల యొక్క నీడలో నేను ఉండాలి. నువ్వు అరణ్యంలో ఉంటావా, నేను ఇక్కడ ఉండనా? ఎందుకయా దాంపత్యం? ఇంకా ఏమిటి ఉపయోగం? ఏమైనా అర్థం ఉందా? మరి ఏమండి నోములు వ్రతాలు ఉంటాయి కదా, శ్రావణ మాసం వరలక్ష్మీ వ్రతం ఉందా లేదా? అది మగవాళ్ళు చేస్తారా? ఆడవాళ్లే కదా చేస్తున్నారు. అట్ల తద్ది నోముంది, ఆడపిల్లలు పడుతున్నారా లేదా? మగపిల్లలకి లేదుగా. మరి శ్రావణ శుక్రవారం వరలక్ష్మీ వ్రతం చేసేటప్పుడు భర్తతో కలిసి చెయ్యంగా మేము. చారుమతి కథ అవన్నీ ఆడదానికేగా. తోరం కట్టుకోవడం ఆడదేగా కట్టుకుంటుంది, వాయుదానం చేయడం ఆడదేగా చేస్తుంది. మరి మాకు పూజ లేదంటున్నారు మీరు. ఉందిగా, నోములు వ్రతాలు ఉన్నాయిగా. బాగా గుర్తుపెట్టుకోండి, ఆడది చేసే సమస్త నోములు వ్రతాలకి మధ్యలో ఒక ఎర్ర గీత పెడతారు. వివాహపూర్వం చేసినవన్నీ మంచి భర్త కోసం,
వివాహానంతరం చేసినవన్నీ భర్తతో కలిసి సంతోషంగా ఉండడం కోసం. అప్పుడు ఇంకా ఆ స్థితే లేనప్పుడు అవి ఎన్ని చేసి ఉపయోగం ఉంది? కాబట్టి ఇంకెందుకయ్యా నాకు, ఎందుకు నేను ఇక్కడ? నువ్వెక్కడుంటావో అక్కడుంటే నా జీవితానికి సార్థక్యం ఉంది. నీ పాదములను సేవిస్తాను, నిన్ను అనుగమిస్తాను, నీతో కలిసి ఉంటాను, నీకు ఒక పండు తీసుకొస్తాను, పెడతాను. నువ్వు ఆ పండు తిన్నావా, నా జన్మకి సార్థక్యం. నా జన్మ పాడైపోట్లా, ఇంకెందుకయ్యా పెళ్ళి? మా నాన్నగారు ఎందుకు ఇచ్చి వివాహం చేసినట్టు? రామా, ఏమిటి నువ్వు అంతఃపురంలో ఉండు, నేను అరణ్యానికి వెళ్తానంటావేమిటి? అవైదికం కాదు. రాముని యొక్క హృదయంలో వేద ధర్మాన్ని ప్రశ్నిస్తోంది సీతమ్మ. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.